హాయ్ పిల్లలు, నా పేరు విప్పర్తి ఎన్విఎస్ఎస్ మూర్తి. నేను తెలుగు ఉపాధ్యాయుడిగా జడ్పీహెచ్ఎస్ గుండుగలను భీమడోలు మండలం ఏలూరు జిల్లాలో పనిచేస్తూ ఉన్నాను. మనం ఇప్పుడు 10వ తరగతి పాఠమైన రాజధర్మం పాఠంలో రాజు ఏ విధమైనటువంటి ధర్మాన్ని పాటించాలి అనేటటువంటి విషయాలని చూడబోతున్నాం. కాబట్టి అందరూ సిద్ధంగా ఉండండి. రాజధర్మం పాఠంలో ఉన్న ముఖ్యాంశాలని ఒకసారి చూద్దామా. 1వ భాగంలో చదవండి, ఆలోచించి చెప్పండి, పాఠ్యాంశ ఉద్దేశం, కవి పరిచయం, పాఠ్యాంశ నేపథ్యం, ప్రక్రియ, 1 నుండి 6 పద్యాల వరకు చూస్తాం. అభ్యసన లక్ష్యాలను మనం చూద్దాం. పాఠ్యాంశ నేపథ్యం, కవి పరిచయం, ఉద్దేశ్యాన్ని తెలుసుకుంటారు. ప్రబంధ ప్రక్రియను తెలుసుకుంటారు. ఉద్యోగిని బట్టి స్థాయిని పెంచుతూ తగిన విధులు కేటాయించాలని గ్రహిస్తారు. రాచరికానికి మంత్రి ఆవశ్యకతను గుర్తించి దక్షత కలిగిన వాణ్ణి మంత్రిగా ఎంచుకోవాలని చర్చిస్తారు. రాజ్యపాలన ఎలా ఉండాలో వివరిస్తారు. తాను నాయకుడు అయితే ఎలా ప్రవర్తించాలో అలా ఆచరిస్తారు. చదవండి, ఆలోచించి చెప్పండిలో ఉన్నటువంటి పద్యం, ఆ పద్యం క్రింద ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలని తెలుసుకుందాం. బుద్ధిమంతుండు సాధించు బుద్ధి చేత, బాహుబలుండు జయించు దౌర్బలము చేత, యోగ్యుడైన నరేశుడు యుక్తి చేత, కార్యసిద్ధిని చెందును కౌరవేశ. కృత్యం 1. బుద్ధిబలం గొప్పదా, భుజబలం గొప్పదా? ఆ బుద్ధిబలం, ఆ భుజబలం, ఈ పై 2, ఈ ఏది కాదు. మీరు ఆలోచించండి. ఆ బుద్ధిబలం. యోగ్యుడైన రాజు ఎలా పనులు చక్కబెడతాడు? ఆ బుద్ధిబలం చేత, ఆ భుజబలం చేత, ఈ యుక్తి చేత, ఈ ఏది కాదు. బాలలు, ఈ ప్రశ్నకి సమాధానం ఆలోచించండి. ఈ యుక్తి చేత. అనుకున్న పనిని సాధించాలంటే ఎలా ప్రయత్నించాలి? ఆ బుద్ధిబలం చేత, ఆ భుజబలం చేత, ఈ యుక్తి చేత, ఈ పైవన్నీ. పిల్లలు, ఈ ప్రశ్నకు సమాధానాన్ని చర్చించండి. ఈ పైవన్నీ. రాజధర్మ పాఠ్యాంశ ఉద్దేశాన్ని తెలుసుకుందాం. గొప్ప నాయకులుగా ఎదగడానికి అవసరమైన లక్షణాలు, సామర్థ్యాలను తెలుపుతూ విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందింపజేయడం ఈ పాఠం ఉద్దేశం. మరో కృత్యం చూద్దాం. గొప్ప నాయకులుగా ఎదగాలంటే వేటిని కలిగి ఉండాలి? ఆ చెడు లక్షణాలు, ఆ నాయకత్వ లక్షణాలు, ఈ అనైతిక లక్షణాలు, ఈ ఏదీ కాదు. సమాధానాన్ని చూడండి. ఆ నాయకత్వ లక్షణాలు. రెండవ ప్రశ్న. నాయకత్వ లక్షణాలు దేనిని తెలుపుతాయి? ఆ విద్యార్థులలో సామర్థ్యాలను, ఆ విద్యార్థులలో ప్రవర్తనను, ఈ విద్యార్థులలో నైతిక నియమాలను, ఈ పైవన్నీ. బాలలు
ఈ ఈ ప్రశ్నకు సమాధానం ఆలోచించండి. ఈ ప్రశ్నకు సమాధానం ఈ పైవన్నీ. రాజధర్మ పాఠ కవి పరిచయం చూద్దాము. శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దికి చెందినవాడు. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన తుళువంశ ప్రభువు. సంస్కృత, ఆంధ్ర, కన్నడ భాషల్లో పండితుడు. సంస్కృత భాషలో మదాలస చరిత్ర, సత్యవధూ పరిణయం, జ్ఞానచింతామణి, రసమంజరి మొదలైన మధుర కావ్యాలు రచించాడు. అష్టదిగ్గజ కవి పండితులను పోషించడంతో పాటు తెలుగులో ఆముక్తమాల్యద ప్రబంధాన్ని రచించాడు. సాహితీ సమరాంగణ సార్వభౌముడు, మూరు రాయలగండడు, ఆంధ్రభోజుడు ఆయన బిరుదులు. రాయలవారి రచనల్లో సామాన్య జనుల జీవితాలలో కనబడే చిన్న చిన్న సంగతులే అద్భుత రసాత్మక ఆవిష్కరణలవుతాయి. రాయలు తన చిన్నతనంలో సామాన్య ప్రజల మధ్య తిరుగుతూ వారి జీవితాలను సూక్ష్మంగా పరిశీలించి ఉండడం వల్ల సహజ సుందర వర్ణనలు వారి రచనల్లో కానవస్తాయి అని ప్రతీతి. ఈ పాఠ్యభాగం ఆముక్తమాల్యదలోని చతుర్థాశ్వాసం నుండి గ్రహించబడింది. కృత్యం 3. రాజధర్మం పాఠ్యాంశ రచయిత ఎవరు? ఆ. శ్రీకృష్ణదేవరాయలు, ఆ. ఎర్రన, ఈ. నన్నయ, ఈ. తిక్కన. బాలలు ఈ ప్రశ్నకు జవాబు చర్చించండి. ఆ. శ్రీకృష్ణదేవరాయలు. రెండవ ప్రశ్న. ఈ కింది వాటిలో శ్రీకృష్ణదేవరాయల రచనను గుర్తించండి. ఆ. విమల, ఆ. కష్టమల, ఈ. ఆముక్తమాల్యద, ఈ. పైవన్నీ. మీరు చెప్పండి. ఈ. ఆముక్తమాల్యద. మరో ప్రశ్న చూద్దాం. శ్రీకృష్ణదేవరాయల బిరుదులను గుర్తించండి. ఆ. సార్వభౌముడు, ఆ. మూరు రాయరగండడు, ఈ. ఆంధ్రభోజుడు, ఈ. పైవన్నీ. మీరు పరిశీలిస్తారా ఒక్కసారి ఈ ప్రశ్నని? మీరు చెప్తారా సమాధానం? ఈ. పైవన్నీ. ఇంకో ప్రశ్న చూద్దాం. రాజధర్మం పాఠ్యభాగం ఆముక్తమాల్యదలోని ఏ ఆశ్వాసం నుండి గ్రహించబడింది? ఆ. ద్వితీయాశ్వాసం, ఆ. చతుర్థాశ్వాసం, ఈ. తృతీయాశ్వాసం, ఈ. సప్తమాశ్వాసం. దీనికి జవాబు మీరు చెప్పండి. ఆ. చతుర్థాశ్వాసం. ఇంకో ప్రశ్న చూద్దాం. రాజధర్మం పాఠ్యభాగం ఏ ప్రక్రియలో ఉంది? ఆ. ప్రబంధం, ఆ. కవిత, ఈ. గేయం, ఈ. కథ. మీరు ఆలోచించండి. ఆ. ప్రబంధం. రాజధర్మ పాఠ్యాంశ నేపథ్యం చూద్దాం. యమునాచార్యుడు తన శాస్త్ర పాండిత్యంతో పాండ్యరాజును జయించి అర్ధరాజ్యం గెలుచుకున్నాడు. పరిపాలన చేస్తున్నాడు. క్షాత్రధర్మంతో యుద్ధాలు, యజ్ఞాలు, దాన ధర్మాలు చేశాడు. గురు అయిన శ్రీరామమిశ్రుని ఉపదేశంతో రాజ్యాన్ని కుమారుడికి అప్పగించి రాజధర్మాలను బోధించే సందర్భంలోనిది ఈ పాఠం. ఇంకొక కృత్యం చూద్దాం. పాండ్యరాజును
జయించినది ఎవరు? పాండ్యరాజును జయించినది ఎవరు? ఆ యమునాచార్యుడు, ఆ కృష్ణదేవరాయలు, ఈ అయ్యలరాయలు. ఈ కథ. ఈ ప్రశ్న సమాధానం చూడండి. ఆ యమునాచార్యుడు. చూద్దాం. యమునాచార్యుడు రాజ్యాన్ని ఎవరికి అప్పగించాడు? ఆ తండ్రికి, ఆ సోదరునికి, ఈ కుమారునికి, ఈ తల్లికి. పిల్లలు, ఈ ప్రశ్నకు సమాధానం ఆలోచించండి. ఈ కుమారునికి. ఈ పాఠ్యాంశ ప్రక్రియ చూద్దాం. ప్రకృష్టమైన గొప్పవైన బంధం కలది ప్రబంధం. పురాణ ఇతిహాసాల నుండి ఒక చిన్న కథను గ్రహించి కవులు మహత్తరమైన కల్పనతో 18 రకాల వర్ణనలతో స్వతంత్ర కావ్యం అన్నట్టుగా రచించడం ప్రబంధం. మరో కృత్యం చూద్దాం. ప్రకృష్టమైన బంధం కలది ఏది? ఆ ప్రబంధం, ఆ కథ, ఈ కావ్యం, ఈ గేయం. పిల్లలు, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఆ ప్రబంధం. మరో కృత్యం చూద్దామా? ప్రబంధంలో ఉన్న వర్ణనలు ఎన్ని? ఆ 20, ఆ 18, ఈ 16, ఈ 28. సమాధానం ఏమిటో చూడండి. ఆ 18. ఇప్పుడు రాజధర్మం పాఠంలోని పద్యాలు, వాటి భావాలు తెలుసుకుందాం. మీరందరూ సిద్ధంగా ఉండండి. ఏ పట్టున విసువక రక్షాపరుడవు కమ్ము ప్రజల చక్కి విపన్నుల్కు పెట్టిన విని తీర్పుము కాపురుషుల మీద నిడకు కార్యభరంబుల్. పద్యం విన్నారు కదా. ఈ పద్యానికి భావం చూద్దాం. కుమారా, పాలకుడు తాను ఎటువంటి కష్టాల్లో ఉన్నా విసుక్కోకుండా ప్రజలను కాపాడాలి. ఆపదలో ఉన్నవాళ్ళు తనను ఆశ్రయించి తమ బాధలు చెప్పుకున్నప్పుడు వాటిని శ్రద్ధగా విని వారి బాధ పోగొట్టాలి. ముఖ్యమైన కార్యక్రమాలను, బాధ్యతలను చెడ్డవాళ్లకు అప్పగించకూడదు అని ఈ పద్యానికి భావం. మొదలు బెనిచి పిదప కుదియింపనివ్వాడు తనదు తొంటిహీన దశ తలంపడవు అలుగు కానశీల మరయుచున్ క్రమవృద్ధి బెణచి వేళ వేళ పనులు కొనుము. పద్యాన్ని విన్నారు కదా. ఈ పద్యానికి భావాన్ని చూద్దాం. ఎంత మంచివాడినైనా ముందు గొప్ప స్థాయిలో ఉంచి తర్వాత అతని స్థాయిని తగ్గించకూడదు. గతంలోని తన తక్కువ స్థితిని గుర్తించడు. ఇప్పుడు తన స్థాయిని తగ్గించినందుకు పాలకుడిని ద్వేషిస్తాడు. కనుక అతని ప్రవర్తనను గమనిస్తూ క్రమంగా అతని స్థాయిని పెంచుతూ సమయానికి తగ్గట్లుగా పనులు చేయించుకోవాలి అని ఈ పద్యానికి భావం. నీతిం దానతలంచి చేయ పని కాని కాకపోని బలవ్రాతార్ధ్యాఢ్యత నిమ్మి నుండ కొరుప్రోవన్ మంత్రియంజున్ గుణాతీతున్ గుమ్మడికాయ ఎంతయగు ముత్తెంబై మనం వేర్పనట్లే తానాతని చేతిలో
బ్రతుకు వాడే యౌజుమి మీదటన్. ఈ మూడవ పద్యం విన్నారు కదా. ఇప్పుడు ఈ పద్యానికి భావాన్ని చూద్దాం. రాజుకు తగిన మంత్రి అవసరం. తగిన మంత్రి దొరక్కపోతే రాజు తానే రాజనీతిని అనుసరించి పనులు చేసుకోవాలి. ఆ పనులైనా కాకపోయినా ధనబలాలు ఉంటాయి కనుక ఇబ్బంది ఉండదు. అలా కాకుండా గుణహీనుణ్ణి మంత్రిని చేస్తే అతడు రాజుకు లోబడి ఉండడు. పైగా రాజే అతనికి లోబడి ఉండాలి. అటువంటి మంత్రి గుమ్మడికాయంత ముత్యం లాంటివాడు కనుక అతడు ప్రమాదకరం. మంత్రి లేకుండానైనా రాజ్యం నడుస్తుంది, కానీ గుణహీనుణ్ణి మాత్రం మంత్రిని చేయకూడదు అని ఈ పద్యానికి భావం. వివరణ: గుమ్మడికాయంత ముత్యము అంటే ధరించడానికి వీలు కానంత పెద్ద ముత్యము. గుమ్మడికాయంత ముత్యాన్ని ధరించినవాడు దాన్ని మోయలేక ఎలా బాధపడతాడో, గుణహీనుణ్ణి మంత్రిగా చేస్తే రాజు కూడా అలా బాధపడతాడని భావన. ధనముఖ్యము కేవలమే పనికిన్గాదాస్థగలిగి పలువురు ప్రభువుల్ పనిసేయక తద్వశ్యంబునకు నలోభానృశంస్యముల్ ఋతము చెలుల్. నాలుగో పద్యం చక్కగా విన్నారు కదా. ఆ పద్యానికి భావం చూద్దాం. ఏ పనైనా కేవలం ధనంతోనే సాధ్యం కాదు. అధికారుల సహాయం కూడా ఉండాలి. వాళ్ళు ఆసక్తిగా పనిచేయడానికి తగిన వేతనం ఇవ్వాలి. వాళ్ళ పట్ల పిసినారితనం, క్రూరత్వం ఉండకూడదు. సత్ప్రవర్తన, నిబద్ధత కలిగి ఉండాలి. మిత్రత్వం కలిగి ఉండాలి అని ఆ పద్యానికి భావం. మొదలనయొరుదల కానిన్ చదరంగా నాడకాత్మ చింతింపు పదిగా మృషయేని మరివిడు ముదస్తుగా కాకయుండ నొక్క మతమునన్. పద్యం విన్నారు కదా. ఈ పద్యానికి భావం చూద్దాం. కొందరు సన్నిహితులు కూడా ఎప్పుడూ చాడీలు చెబుతుంటారు. వాళ్ళని వెంటనే బెదిరించి తిట్టి దూరం చేసుకోవద్దు. వాళ్ళ మాటలు నిజమో కాదో బాగా పరీక్షించాలి. అబద్ధమే చెబుతున్నారని తేలిన వెంటనే ఉద్యోగం నుంచి తొలగించకూడదు. ప్రమాదం లేని చోట వాళ్ళను నియమించాలి. వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని ఈ పద్యానికి భావం. దేశ వైశాల్యమర్థ సిద్ధికి మూలము ఇలయొకింతైన గుంట కాల్వలు రచించి నయము పేదకు నలిన్ కోరునను నొసంగి ప్రబల చేసిన నర్థ ధర్మములు పెరుగు. ఆరవ పద్యం విన్నారు కదా. ఈ పద్యానికి భావం చూద్దాం. దేశాన్ని విశాలం చేస్తే ఆదాయం పెరుగుతుంది. ఒకవేళ నేల చిన్నదైతే చెరువులను, కాలువలను తవ్వించాలి. పేదవాడు డబ్బు రూపంలో చెల్లించే పన్నును, పంట రూపంలో చెల్లించే పన్నును తగ్గించాలి. వాళ్ళ ఆర్థిక స్థితిని మెరుగుపరిస్తే ధర్మార్థాలు సిద్ధిస్తాయి అని ఈ పద్యానికి భావం. పాలకుడు తాను కష్టాల్లో ఉన్నా విసుక్కోకుండా ఎవరిని కాపాడాలి? ఆ ప్రజలను, ఆ పండితులను, ఈ భార్యను, ఈ తన సంతానాన్ని. ఒక్కసారి జవాబు ఆలోచించండి పిల్లలు. ఆ ప్రజలను. దేనిని గమనిస్తూ స్థాయిని పెంచుతూ సమయానికి తగ్గట్లుగా పనులు చేయించుకోవాలి. ఆ ప్రేమను గమనిస్తూ, ఆ ప్రవర్తనను గమనిస్తూ, ఈ మంచిని గమనిస్తూ, ఈ
చెరువును గమనిస్తూ. పిల్లలు ఒక్కసారి ఈ జవాబు కోసం ఆలోచించండి. శభాష్. దీని జవాబు ఏమై ఉంటుంది? ప్రవర్తనను గమనిస్తూ. రాజుకు తగిన మంత్రి దొరక్కపోతే ఎలా పాలన చేయాలి? ఆ ప్రజలను సంప్రదించి, ఆ సేవకులను సంప్రదించి, ఈ తానే రాజనీతిని అనుసరించి, ఈ ఏది కాదు. బాలలో ఒక్కసారి ఈ జవాబుని ఆలోచించండి. తానే రాజనీతిని అనుసరించి. ఇప్పటి వరకు చెప్పుకున్న పాఠంలో ప్రధాన అంశాలు: గొప్ప నాయకులుగా ఎదగడానికి అవసరమైన లక్షణాలు, సామర్థ్యాలను తెలుపుతూ విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు ఉండాలి అని ఈ పాఠ్యాంశ ఉద్దేశం నేర్చుకున్నాం. శ్రీకృష్ణదేవరాయల జీవిత విషయాలని తెలుసుకున్నాం. ప్రబంధ ప్రక్రియ అంటే ఏమిటో చర్చించుకున్నాం. పాలకుడు తాను ఎటువంటి కష్టాల్లో ఉన్నా విసుక్కోకుండా ప్రజలను కాపాడాలి అని అనుకున్నాం. ఎంత మంచివాడినైనా ముందు గొప్ప స్థాయిలో ఉంచి తర్వాత అతని స్థాయిని తగ్గించకూడదు. గతంలోని తన తక్కువ స్థితిని గుర్తించడు అనే విషయాన్ని ముచ్చటించుకున్నాం. ఏ పనైనా కేవలం ధనంతోనే సాధ్యం కాదు. పేదవాడు డబ్బు రూపంలో చెల్లించే పన్నును, పంట రూపంలో చెల్లించే పన్నును తగ్గించాలి అని తెలుసుకున్నాం. మూల్యాంకనం. క్రింది ప్రశ్నకు సరైన సమాధానాలు చెప్పండి. 1. రాజు ఎవరిని మంత్రిగా చేస్తే మంచిది? ఆ బలవంతుణ్ణి, ఆ గుణహీనుణ్ణి, ఈ గుణవంతుణ్ణి, ఈ సేనాపతిని. పిల్లలు దీని గురించి ఆలోచించండి. ఈ గుణవంతుణ్ణి. మరో కృత్యం చూద్దాం. దేశాన్ని ఎలా చేస్తే ఆదాయం పెరుగుతుంది? ఆ విభజిస్తే, ఆ కబలిస్తే, ఈ విశాలం చేస్తే, ఈ ఏది కాదు. పిల్లలు ఈ ప్రశ్నలో ఉన్న సమాధానాలు సరైనవో కావో చూడండి. పిల్లలు ఈ ప్రశ్నకి జవాబును ఎంచండి. ఈ విశాలం. మరో కృత్యం చూద్దాం. చాడీలు చెప్పేవారిని ఏం చేయాలి? ఆ తిట్టాలి, ఆ నిందించాలి, ఈ వాళ్ళ మాటలు నిజమో కాదో బాగా పరీక్షించాలి, ఈ ఏది కాదు. పిల్లలు ఈ బహుళైచ్ఛిక ప్రశ్నకు సమాధానం చూడండి. ఈ వాళ్ళ మాటలు నిజమో కాదో బాగా పరీక్షించాలి. మరో కృత్యం చూద్దాం. గుణహీనుణ్ణి మంత్రిగా చేస్తే ఎవరు బాధపడతాడని భావన? ఆ రాజు, ఆ ప్రజలు, ఈ సేవకులు, ఈ ఏది కాదు. పిల్లలు ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఆలోచించండి. ఆ రాజు. ఇంటి పని. 1. రాజధర్మం పాఠం ఉద్దేశం రాయండి. 2. రాజధర్మం పాఠం ఏ ప్రక్రియకు చెందినదో తెలపండి. 3. శ్రీకృష్ణదేవరాయల గురించి రాయండి.